పితా పుత్ర పవిత్రాత్మ నామమునా పిలచిన దేవా, నన్ను పిలచిన దేవా, నా పరిచర్యకు నా జీవితానికి ఆధారమా. పునీత లోయోలా ఇగ్నేసియస్ ఇన్నాసి వారు పండుగకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈ రోజులలో ఎక్కువగా మనము పునీతులు పునీతురాలను స్మరించి ధ్యానించే అవకాశం సల్లి శ్రీ సభ మనకు ప్రసాదిస్తూ ఉన్నది. ఒకరి తర్వాత ఒకరు మధ్యస్థ ప్రార్థన మన కోసం చేసి మనము కూడా పునీతులు కాగలమని ఇన్నాసి వారు తర్వాత మనతో తన చరిత్ర ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ గొప్ప సత్యాన్ని ధ్యానించుటకై సిద్ధపరచుకుంటూ, దేవా, ఈ మధ్యస్థ ప్రార్థన ఇంత గొప్ప వ్యక్తి యేసు సభ అనే గొప్ప సంస్థను స్టార్ట్ చేసి ఈరోజు అధిక సంఖ్యలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి గురువులు సభను స్థాపించినటువంటి వ్యక్తి ఎలా తన జీవితంలో ముందుకు సాగాడో, అటువంటి భాగ్యాన్ని మేము కూడా ప్రభా మాకు తోచిన రీతిలో బ్రతికి ఉన్న కాలంలో జీవించుటకై వరప్రసాదం కోరుతున్నామని భక్తితో ప్రార్థించుకునే అవకాశం ఇది. జూలై 31 ఈరోజు మరొకసారి మనమందరం కూడా దేవుడు అనేక మేలులు చేసుకుంటూ వచ్చాడు. అవన్నిటిని తలంచి దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ రేపటి దినం నుండి మళ్ళీ మన బ్రతికి ఉండి ఇంకొక నెలను చూడ్చుటకై దేవుడు వరప్రసాదం ఇస్తే దేవుని యొక్క మహిమార్థం అది కూడా ఇన్నాసి వారు వాడిన మాట, దాన్ని తలంచబోతున్నాం. మనం జీవించుటకై ప్రభు దగ్గర ఆశతో ప్రార్థిస్తాం. మొట్టమొదటిగా మీ అందరికీ పునీత లోయోలా ఇగ్నేసియస్ గారు పండుగ సందర్భంగా స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఇగ్నేసియస్ ఆఫ్ లోయోలా అండ్ ఐ విష్ ఆల్ ద జెజ్యూట్ ఫాదర్స్, యేసు సభ గురువులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. నేను కూడా యేసు సభ గురువుల తేనే 10వ క్లాస్ వరకు వారి యొక్క అడుగు జాడల్లో కూడా నడుస్తూ వారు ఇచ్చినటువంటి సలహాల ద్వారా ఈరోజు గురువుగా ఉండగలుగుతున్నాను. Till 10th class, they were the people who are inspiration for me, the Jesuits, and we today celebrate the great saint who founded this congregation, Saint Ignatius of Loyola. So convey my greetings to all the Jesuit fathers here and abroad, so many places like that. మీకు తెలిసినటువంటి గురువులందరికీ, యేసు సభ గురువులందరికీ ఈరోజు శుభాకాంక్షలు మర్చిపోకుండా చెప్పండి. ఒకళ్ళు మార్నింగ్ మిస్ చేసి ఉంటే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అందరికీ విష్ చేసండి. నా తరపున కూడా చెప్పండి. భక్తితో ప్రార్థించుకుందాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములు: అడపాక జయరాజు జూనియర్ అసిస్టెంట్ రిటైర్మెంట్ సందర్భంగా ఆమె జీవితంలో మరియ తల్లి మరియు పునీత జోచప్ప గారి ద్వారా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు ఆడపాక జయరాజు దయమణి కుటుంబం. ప్రసాద్ కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మా సుమన్ రెడ్డి సుజీత కుటుంబంలో దేవుడు ఇంతవరకు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుజీత సిల్వియా యుఎస్ఏలో స్కూల్కి వెళ్ళుచుండగా వారిపై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, దేవుని జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తన యొక్క ప్రార్థన విన్నపంని ఇలా మనకు తెలియజేస్తున్నారు. నా పేరు జగదీష్, నా పాప పేరు జానీ లియోరా. మా పాపకి హార్ట్లో హోల్ ఉన్నదని సర్జరీ చేశారు. ఆపరేషన్ తర్వాత వినికిడి లోపం ఉన్నదని డాక్టర్ చెప్పారు. చెవికి మెషిన్ పెట్టినప్పటికీ 50% వినిపిస్తుంది, మరొక చెవి అస్సలు వినబడట్లేదు. భవిష్యత్తులో ఇయర్ సర్జరీ చేయాలని డాక్టర్ అంటున్నారు. సర్జరీ లేకుండా దేవుడు ముట్టి ఆమెను స్వస్థ చేయాలని, కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని, అలాగే నాకు మంచి ఉద్యోగం రావాలని అని ఆ వ్యక్తి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇలా ఎంతమంది చిన్నపిల్లలను కూడా రోగ బాధలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభువునికి అర్పిస్తాం.
వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పేటట్టు ప్రార్థిస్తాం. అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి భూమి రిజిస్ట్రేషన్ జరిగినందుకు కృతజ్ఞత. ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు NMM భాగ్యం. తుమ్మా రాజారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, టెస్ట్ రిపోర్ట్ నార్మల్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు తుమ్మా రాజారెడ్డి కుటుంబం. ఉడుమల మానస సుమంత్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు ఉడుమల రాజారెడ్డి మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు మరియు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు మానసకి బ్లడ్ ఇంప్రూవ్ అగునట్లుగా సంతాన వరం, కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అగినట్లుగా, తలంచిన తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మన మధ్యలో అనేక సంవత్సరాలుగా చిల్డ్రన్స్ మినిస్ట్రీలో అనేక సేవలు అందిస్తున్నటువంటి పావని తన యొక్క ఎంగేజ్మెంట్ ఇక్కడ ఈరోజు జరుగుతుండగా ప్రత్యేకంగా ఆ బిడ్డను కూడా ప్రభు ఆశీర్వదించమని, వాళ్ళ కుటుంబం మొత్తం నాతో పాటు అనేక సంవత్సరాలుగా సేవలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు నుండి ప్రత్యేక దీవెనలు కలగాలని కూడా భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. వీరితో పాటు మీరు వింటున్నారు, చూస్తున్నారు, భూకంపంలో అనేక సమస్యలు, మళ్ళీ సునామీ, ఎన్నో దేశాలు, రష్యా మొదలుకొని జపాన్, తర్వాత అన్ని దేశములకు వణికిస్తూ ఉన్నది. అటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి అమెరికా, జపాన్, రష్యా, ఇక కొన్ని పెరు, అలాంటి ఈ దేశములన్నిటినీ దేవుడు కాపాడాలని, మన దేశస్థులు అక్కడ భారతీయులు ఉంటే వారందరినీ సురక్షితంగా దేవుడు ఉంచమని కూడా భక్తితో మనం ప్రార్థించుకుందాం. ఒకటి అయిపోయింది, ఇంకొకటి అలా కీడులు సంభవిస్తుండగా దేవుడు కీడుల నుండి కాపాడుటకై మన ప్రోగ్రాం ప్రతిరోజు యేసు కిరణాల క్రింద వచ్చే ప్రార్థన జరుగుతుంది. అయినా ఆగట్లేదు, సైతానుడు బాగా ఆడుకుంటున్నాడు, ఆయన టైం తక్కువ కావున దయచేసి అందరూ ప్రార్థనలు గడపండి, ప్రభుని ప్రార్థించండి. ఒక బృందముగా మనమందరం కలిసి చేసే ప్రార్థన ఈ భూమిలో దేవుని కరుణ దిగారని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
పునీత ఇన్నాసి వారు జన్మించిన సంవత్సరం 1491. ఆయన జీవించినటువంటి రోజులు 1556 వరకు. ఇది చాలా క్లిష్ట పరిస్థితితో కూడిన టైం. మీ అందరికీ తెలుసు, లూథర్ అనే వ్యక్తి మరి శ్రీసభను రెండుగా చీల్చి చాలా భయంకరమైనటువంటి స్థితిలో పోరాడుతున్నటువంటి మా అమ్మ మరియ తల్లి శ్రీసభ పోరాడుతున్న సమయం. దేవుడు అలాంటి టైంలో కొంతమంది పునీతులను లేపుతాడు. వారు ఈ శ్రీసభను, తల్లి శ్రీసభను డిఫెండ్ చేస్తారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఆయన ఒక రాజ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి. ఆ టైంలో వారికి మరి ఆయన పుట్టినది స్పెయిన్ దేశం, మీకు తెలుసు. ఫ్రాన్స్ దేశం ఈ స్పెయిన్ దేశంతో యుద్ధం చేసేటప్పుడు ఆ ఫ్రెంచ్ వారు పేల్చిన ఒక తుపాకీ గుండు ఇన్నాసి వారి కుడి మోకాళ్ళు దిగిన తగిలి నేలపై కూలిపోయాడు. అక్కడ నుంచి 50 మైళ్ళు దూరంలో ఉన్నటువంటి తండ్రి వద్దకు వాళ్ళు తీసుకొని వెళ్ళగా విశ్రాంతి కోసం మంచాన పడ్డాడని చరిత్ర చెప్తుంది. కొద్ది వారాల తర్వాత కట్టు విప్పగా ఆ కుడి కాలు కొద్దిగా కురచ్చగా తాను కుండుతూ నడుస్తున్న దాన్ని చూచి ఆయన ఏం చేస్తున్నాడంటే మళ్ళా తన కాలును మళ్ళీ విర్రగొట్టి చక్కగా చాచి కొత్తగా కట్టుకోమని కోరాడంట. ఆల్రెడీ విరిగిన కాలు మోకాలు అది చికిత్స పొందినప్పుడు అది సరిగా చేయలేదు కావున మళ్ళీ ఎరుగగొట్టి, అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక పట్టుదలంట, సాధించాలంటే సాధిస్తాడంట. అలాంటి గొప్ప వరం ఆయనకి ఇచ్చాడు. ఈ వరమును తర్వాత ఒక సభను స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మీ పిల్లలు కొన్నిసార్లు చిన్నపిల్లలు వాళ్ళు తొందరగా అటు ఇటు ఉన్నప్పుడు మీరు చెప్పాలి, ఇగ్నేసియస్ వలె చిన్నప్పుడు నువ్వు ఇలా ఉంటావు, తర్వాత ఇదే వరమును దేవుడు నిన్ను చూడు, ఎంత గొప్పగా దేవుడు దీవించబోతున్నాడని మీ పిల్లలకు చెప్పాలి. In the beginning he was very strong. Even his right knee was affected when the French attacked Spain, and he lost, and his right knee was broken, and he went through the treatment, but then that didn't work out. Again he said, break that again and make it all right. Such a way he had a perseverance. If you want to achieve something, he will achieve. చిన్నప్పుడు మీ పిల్లలు, yes, I told you in the Telugu, if there are some people small like that, you encourage them and say, now you are like that, you will become spiritual, you will become great, like that. Keep saying prophecies. I have done that in the lives of so many people in their life. You have to push them to that level. మనము వాళ్ళని ఆ లెవెల్కి తీసుకువెళ్ళాలి. అందుకే ఇగ్నేసియస్ గారు మనకు ఆ పట్టుదలను ఇవ్వబోతున్నాడు, ఎంకరేజ్ చేసే శక్తిని ఇవ్వబోతున్నాడు. చాలామంది మన ద్వారా తయారు కావాలి, ఎందుకంటే మనము సంతతిని వదిలి వెళ్ళాలి ఒకరోజు. ఆయన వదిలాడు, మనకు ఇప్పుడు ఛాన్స్. ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో శోధనలు ఆయనకు వచ్చింది. ఆయన ఉత్తమమైన వాడుగా తర్వాత ఆ దేవుడు ఆయనను మలచాడు. ఆ మాట మన మీద పనిచేయబోతున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, 34వ కీర్తన 19వ వచనం, పుణ్య పురుషులకి చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువే అతనిని రక్షించును. Psalm 34 verse 19, the righteous people will go through many kinds of tribulations and trouble, but God himself will pull them out of it. ఇగ్నేషియస్ గారి జీవితంలో జరిగింది, మీకు కూడా దేవుడు చేస్తాడు. కారణం ఏంటి చెప్పండి? ఈరోజు పాడబోతున్నాం, మళ్ళీ పాడుదాం. ఏమని? పిలచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనము నమ్మక ద్రోహం చేసినా ఆయన పిలిచాడు కావున చేసి చూపిస్తాడు. Yes, the Lord who called us is a faithful God. Though we are faithless, he will always remain faithful. 1 తెస్సలోని 5:24, 1 తెస్సలోని 5:24. ఇంతసేపు దీన్ని వివరించాను, కారణం మనము కూడా అలా మారగలము అని సత్యం ఇది. పాడుదాం.
పిలచిన దేవా పిలచిన దేవా నా పరిచర్యకు ఆధారమా. పిలిచిన దేవా పిలిచిన దేవా నా పరిచర్యకు ఆధారమా. ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో శోధనలు నన్ను చుట్టుముట్టినా నిన్ను చూస్తున్నా. ఎన్నెన్నో నిందలు ఎన్నెన్నో శోధనలు నన్ను చుట్టుముట్టినా నిన్ను చూస్తున్నా. ఉత్తమమైన వాడు అని నీవు పలుకాలి. ఉత్తమమైన వాడు అని నీవు పలకాలి. ఆ ఒక్క మాట వినుటకే యథార్థంగా పరిగెడుతున్నా. ఆ ఒక్క మాట వినుటకై యథార్థంగా పరిగెడుతున్నా. పిలచిన దేవా పిలచిన దేవా నా పరిచర్యకు ఆధారమా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గలతీ 1:10 నేను ఇప్పుడు మానవుల ఆమోదమును పొందుటకు ప్రయత్నించుచున్నా లేక దేని ఆమోదమును నేను ఇంకను మానవులను సంతోషపెట్టుటకే ప్రయత్నించుచున్నచో నేను క్రీస్తు సేవకుడనై ఉండను. ఇఫ్ ఐ am going on asking for the favor of people and to please them, I am not going to become the servant of God. Galatians chapter 1 verse 10. గలాతీ 1:10. తన జీవితంలో నేను ఆల్రెడీ మీతో చెప్పాను, ఆయన ఒక రాజవంశంలో పుట్టినటువంటి వాడు, ఉన్నతమైన వంశీయుడు. ఇగ్నేషియస్ తన జీవితంలో కడగొట్టి సంతానం కావున ఆయనకి ఇనిగో అని వాళ్ళు పేరు పెట్టి పిలిచేవారు. అంటే ఇంటిలోనే చాలా గారవంగా పెంచినటువంటి ఒక కుమారుడు, అందగాడంట, ధైర్యశాలి. రాజవంశీయుడైనటువంటి ఇన్నాసి గారు
తాను ఎన్నో యుద్ధాలు జయించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గొప్ప దళాధిపతి కావాలని, ఆ తర్వాత ఒక అందమైన కుమారిని వివాహం ఆడాలని, ఆనందంగా జీవించాలని ఆశించాడు. ఆయన కళ ఇది. కానీ దేవుని కళ చాలా గొప్పది. అందుకే యెషయా 55:8 ఒక మాట ఉంది, నీ ఆలోచనలు నా ఆలోచనలు వంటిది కాదు. ఎప్పుడైతే మనం దేవుని ఆలోచనలో ఆ బ్లూ ప్రింట్లో ప్రింట్ అవుతామో అప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యం చేస్తాడు. The Lord is talking to us and says, don't look for any flattery in the world. Don't look for anybody who can appreciate you. There will be problems in your life. But then God is the one who will give you that glory, and through which you will be able to reach that dream of God. He had his own dream, you know that. As I told you just now, he was a very beautiful, handsome man. He belongs to a kingly family, royal family, and he wanted to win many kind of awards. He wanted to become the captain of the army, and he wanted to get married to a wonderful girl, maybe a beautiful girl. That's all written in Telugu like that. But then God's dream was so great that he had to create and start a congregation which will become the highest number today. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో దానిలో ఫిట్ అవుతే ఎంత గొప్పగా దేవుడు ఆధ్యాత్మికంగా నడిపిస్తాడో. మీ జీవితంలో అలాంటి జరగాలని భక్తితో పాడి స్తుతించి ఆరాధిస్తాం. ఇగ్నేషియస్ గారా, అలా మేము కూడా జీవించుటకై మా కోసం ప్రార్థించండి ప్రార్థిస్తాం. వ్యర్థమైన పొగడ్తలు నాకు వద్దయ్యా, పదవులు గొప్ప చెప్పుకోవటం నాకు వద్దయ్యా. వ్యర్థమైన పొగడ్తలు నాకు వద్దయ్యా, పదవులు గొప్ప చెప్పుకోవడం నాకు వద్దయ్యా. పరిచర్య బాటలో ఒకటి నాకు చాలయ్యా, పరిచయ బాటలో ఒకటి నాకు చాలయ్యా. అబ్బా నీ అడుగు జాడలో నడచుటే మేలయ్యా, అబ్బా నీ అడుగు జాడలో నడుచుటే మేలయ్యా. పిలిచిన దేవా పిలిచిన దేవా నా పరిచర్యకు ఆధారమా. మనం కూడా దేవుని యొక్క ప్రణాళిక లోపల ఫిట్ అయ్యే రోజు రావాలని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కావచ్చు ఆయన జీవితంలో అలా
మోకాలు ఇరిగిపోయి ఆయన ఆ విధంగా ఉన్నప్పుడు ఎంతోమంది శత్రువులు ఏలన చేసి ఉంటారు. ఈవెన్ ఫ్రెంచ్ దేశ అది కోట్లాడిన వాళ్ళు కూడా, యుద్ధం చేసిన వాళ్ళు కూడా ఓడిపోయాడు కదా అని విమర్శించి ఉండవచ్చు. మనకు అనేకమైనటువంటి విమర్శనలు మంచిది, ఎందుకంటే దాని ద్వారా మన దేవుడు మనతో మాట్లాడతాడు. చూడు, వాళ్ళందరూ విమర్శిస్తారు, కానీ నీవు ఎక్కడ ఉన్నావో నీకు తెలుసు, నీవు ముందుకు సాగు అని చెప్పి దేవుడు మనలందరినీ నడిపించే దేవుడు. యేసు ప్రభువునకు విమర్శన అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సదుకయులు, పరిసయ్యులు అని ఏది చేసినా ఎక్కడైనా ఒక నేరం అవ్వటానికి ఎదురు చూసేవాళ్ళు. కానీ చివరికి యేసు ప్రభు గెలిచాడు, అందరినీ కలిపాడు. అది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి అది రాదు. అందరినీ కలపాలి, కలిపి అందరితో పాటు ఎదగాలి. విమర్శించే లోకంలో కూడా యేసు ప్రభు అందరినీ కలిపాడు. వీ హ్యావ్ టు మింగిల్ విత్ ఎవ్రీబడి, కమ్ టుగెదర్, దెన్ యూ బికమ్ అ సెయింట్లీ పర్సన్. పునీతులు కావటానికి అది కూడా అవకాశం. వాళ్ళు విమర్శిస్తున్నారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పడం కంటే నేను ఎక్కడ ఉన్నాను, నా దేవుడు నా గురించి ఏమంటాడు, అలా మనం అందరినీ కలిపి ముందుకు సాగుటకు ఒక పునీతుడు ఆయన అంటున్నాడు. చూడండి, ఏ విషయం పైన నిరాశ అధికమైన కొద్దీ దేవునిపై ఆశ అధికమగుతుంది. ఏ విషయమైనా నిరాశ అధికమైన కొద్దీ దేవునిపై ఆశ అధికమగుచున్నది. In case you get disturbed and disappointed with anything, it is at that time your desire for God becomes more and more. It increases. రెండవది, మానవత సహాయం విఫలమైతే దేవుడు దగ్గర వారు అగుతున్నారని లెక్క. When the human fail, God's presence comes very close to us. భక్తితో మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 10:22లో నా నామము నిమిత్తము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలచిన వాడే రక్షింపబడును. మాథ్యూ 10:22. In my name everybody will hate you, but those who remain faithful till the end, they will be saved, Bible says. భక్తితో ప్రార్థించుకుంటూ మనము కూడా పునీతుని వలె ముందుకు సాగుటకి, వాళ్ళు కాలి నడకతో ఇక్కడ నుంచి వాళ్ళు ఉన్న దేశం నుండి రోమాపురికి చలికాలం, ఇక్కడ ఉన్న చలికాలంలాగా కాదు, ఐస్ లాగా మారిపోతుంది. కాళ్ళలో చెప్పలు వేసుకోకుండా కాలి నడకతో పోయారంట పట్టుదలతో. వాళ్ళు అన్నిటిని ఎదిరించారు. అన్నిటిని క్లైమేట్ ఎదురుగా ఉన్నది. అటువంటి ప్రదేశంలో మరి ఆ రోజుల్లో ప్రొటెస్టాంటిజం అనేది పెరుగుతున్నది, కానీ వీళ్ళు సాధించారు, ఒక పెద్ద సంస్థను స్థాపించారు. భక్తితో మనం ప్రార్థిస్తాం. ఎదురుగాలి వీచినప్పుడు, వాతావరణం బాగలేనప్పుడు దేవునికి సాక్షిగా ఉండుటకై దేవుడు మనల్ని నియమించాడు. భక్తితో పాడుదాం. విమర్శించే పెదవులు కృంగ నన్ను చేసినను, ఏకాకిగా మారిన పరిస్థితులు వచ్చిన. విమర్శించే పెదవులు కృంగ నన్ను చేసినను, ఏకాకిగా మారిన పరిస్థితులు వచ్చినను. పిలచిన నీవు నన్ను ఏనాడు వదలవు, పిలచిన నీవు నన్ను ఏనాడు వదలవు. కృపయో వరములు కొరత పడవు ఎన్నడు, కృపయో వరములు కొరత పడవు ఎన్నడు. పిలిచిన దేవా, పిలిచిన దేవా, మా పరిచర్యకు ఆధారమా. భక్తితో ఈ ప్రార్థన చెప్పి మనము కూడా అటువంటి పరిస్థితిలో సాక్షిగా మారుటకై ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పునీతుల ప్రార్థన ఎంత బలమైనదో మనకు తెలుసు. అందువలన అందరూ బాగుండాలని ముందు చెప్పాను మీతో స్టార్టింగ్లో. సునామీ, భూకంపం, సముద్రం కింద నుండి కొన్ని మీటర్ కింద నుంచి అలా పేలినటువంటి భూకంపం సునామీలాగా మారిపోయి రష్యా, జపాన్, తర్వాత ఎన్నో దేశములు, అమెరికా, తర్వాత పెరు, ఇలా ఎన్నో దేశములు ఇప్పుడు మళ్ళీ దాని మీద మాట్లాడుకుంటూ అందరూ అలాంటి న్యూస్లే చూసే సమయం. కానీ మన న్యూస్ ఏంటంటే దేవుడు కనికరిస్తే ఈ పరిస్థితులు మారిపోతాయి. వెన్ గాడ్ షోస్ ద మర్సీ అండ్ ప్రొటెక్షన్, ఓన్లీ హీ కెన్ స్టాప్ దీస్ న్యాచురల్ కలామిటీస్. సో వీ షల్ ప్రే. మన భారతదేశీయులు ఎవరైనా అక్కడ ఉంటే, అలాగే ఏ దేశమైనా అందరు దేవుని బిడ్డలే, వాళ్ళందరికీ సంరక్షణ కలగాలని, ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఇరుక్కుంటే, చిక్కుకొని ఉంటే, ఇండ్లను కోల్పోయి ఉంటే, వాళ్ళ జీవితంలో వేదనతో దుఃఖముతో ఉంటే వాళ్ళందరినీ అర్పించి కూడా ప్రార్థించండి. ఇప్పుడు మనం ప్రార్థిస్తే రేపు మన కోసం ఎవరో ఒకరు ప్రార్థిస్తారు. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును సునామీలో చిక్కుకున్న దేశాలను DMI 24/7 గ్రూపును అన్ని కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. పునీత లోయోలా ఇగ్నేషియస్ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్నాసి అంటే అగ్నిజ్వాల, రగిలేటువంటి మంట అని అర్థం. పేరుకి తగిన విధంగానే ఆయనలో మండుతుండేది ఆత్మల రక్షణ కోసం. యువకుల మీద కూడా ఎక్కువగా ప్రేమ కలిగిన వ్యక్తి. అందుకే అలాంటి ఓ బిడ్డలలో ఒకరు చిన్న వయసులో పునీతుడైపోయాడు, పునీత అలోషియస్ గారు. ఆయన యువకులకు పాలక పునీతుడు కూడా.
అలాగే ఈయన జీవితం ఎట్లా మండుతూ ఉండేదంటే ఎక్కడ ఉన్నా, ఒకవేళ ఆయన రూమ్లో ఎవరైనా ఉన్నా రూమ్మేట్స్ని కూడా మార్చేశాడు. పునీత ఫ్రాన్సిస్ సవరి గారు అలాంటి వ్యక్తి. ఆయనతో ఇలా చెప్పి 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 లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోయినతో ప్రయోజనమేమిటి? అలాగే మనము మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదంగా మారాలి, ఇన్స్పిరేషన్గా మారాలి. ఎక్కడ మనం ఉన్నామో అక్కడ మనము అందరికీ ఆశీర్వాదంగా మారాలి. అలా జీవించిన ఒక వ్యక్తి చరిత్రను ఈరోజు మనం చదువుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చూస్తే యేసు సభ యొక్క ఆదర్శ చిహ్నంపై AMDG అని రాయబడి ఉంటుంది. యాడ్ మెజోరం దే గ్లోరియం, యాడ్ మెజోరం దే గ్లోరియం. సో ఈచ్ ఇన్ దట్ వర్డ్ ఈచ్ ఆల్ఫాబెట్ AMDG. దానికి అర్థం తెలుగులో అనగా దేవుని మహామహిమార్థం అని భావం. మహిమ కాదు, మహామహిమ, గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. దట్ ఈస్ హిస్ లైఫ్, హీ మేడ్ ఇట్. అంతకుముందు నేను రాకుమారుడు, నేను అలాంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, తర్వాత నేను పెద్ద సైనికుడిగా మారాలి, ఇలా ఆశ పెట్టుకున్న వ్యక్తిని ఎలా దేవుడు మలచేశాడో చూడండి. దేవుడు మనలను కూడా అలాగే మలచునుగాక. మీ పరిస్థితులన్నీ ఈరోజు పండుగ ద్వారా మారిపోవునుగాక. ఏ క్లిష్ట పరిస్థితులు మీరు ఉన్నారో మీ కుటుంబం మహిమను చూచే దినములు వచ్చునుగాక. ఆయన మహామహిమాత్మై జీవించినటువంటి ఒక వ్యక్తి. ప్రియమైన సహోదరి సహోదరులారా, నెక్స్ట్ గుర్తులో చక్కగా మీ అందరికీ వివరిస్తాను. అలా కాలు ఇరిగి మోకాలు ఇరిగి పడిపోయినప్పుడు దేవుడు అక్కడ ఆయనను ఒక పునీతుడిగా మలస్తూ ఉన్నాడు. మన కష్టాలలో ఉన్నప్పుడే దేవుడు అలా మనను మలస్తాడు, మహిమగా మలస్తాడు. ఇప్పుడు అనుభవించే వేదన రాబోయే మహిమతో పోల్చదగినది కాదని రోమీయులకు రాసిన 8:18. వెన్ హీ వెంట్ త్రూ దట్ పెయిన్, ఇమాజిన్, కాలు ఇరుగుగొట్టుకొని అలా కూర్చుంటే మీరు ఎట్లా ఉంటుంది మీకు ఒకసారి ఆలోచించండి. ఆయన ఆశ ఏంటిది, కళలు ఏంటిది, ఎలా మారిపోయాడు. బట్ గాడ్ చేంజ్ దాట్ టు గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన జీవితమే మహామహిమగా మారిపోయింది. అందుకే మీకు అద్భుతాలు జరగకూడదు, మహా అద్భుతములు జరగాలి. ఇప్పుడు ప్రార్థించండి, ఏ అద్భుతం జరగాలి? దయగల తండ్రి, ఈరోజు మహా 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 అద్భుత కార్యముల కోసం మహామహిమార్థం ప్రభా అని తన యొక్క ఒక థంబ్నెయిల్ లాగా తన జీవితాన్ని మలచుకున్నాడు ప్రభా. ఒకప్పుడు లోక మహిమ కోసం ఎదురు చూసే వ్యక్తి కంప్లీట్గా మారిపోయాడు. ఓ ప్రభువా, ఏ మార్పులు మాలో కలగాలో, మా కుటుంబాలలో కలగాలో, ఆర్థికంగా కలగాలో, ఆధ్యాత్మికంగా కలగాలో, మానసికంగా కలగాలో, కుటుంబ పరంగా కలగాలో, పిల్లల విషయంలో కలగాలో, ఓ ప్రభువా నీకు తెలుసు ప్రభా. సెటిల్మెంట్ కోసం, సంతాన భాగ్యం కోసం, ఇల్లు కట్టుకోవాలని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, ఓ ప్రభువా వ్యాధులు నయం కావాలని అనేకమైనటువంటి విషయములై ప్రజలు ఏడుస్తూ ప్రార్థిస్తున్నారయ్యా. రోజు రోజు ఈ ప్రోగ్రాం చూసే సంఖ్యలు పెరుగుతున్నది, వ్యూవర్స్ పెరుగుతున్నారు. కారణం ఈ బిడ్డలకు అర్థమైంది, దేవుడు కరుణిస్తేనే మనం బ్రతుకుతామని. సునామీ, యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్, నిప్పు, మంట, వరదలు. ఓ ప్రభా, నిప్పు అనే మాటతో పాటు నీవు ఆ రోజు పలికినది నీటి ప్రవాహం అని చెప్పావు, అది సునామీ అని నాకు తెలీదు. ఆ జూన్ 2లోనే ఇవన్నీ ఉన్నాయి ప్రభా. ఇలాంటిది పరిస్థితులన్నీ ముందుగానే చూపించి ఆపటానికి ఈ మా బృందాన్ని ఎన్నుకున్నావు, ఈ సెంటర్ని ఎన్నుకున్నావు తండ్రి ప్రభా. Thank you Lord, praise you Lord. June 2nd not only spoke about fire, you also spoke about Niti Pravaham. That means water flow like that. I didn't know that will become tsunami like that. Lord, all that is recorded by people. Thank you Lord for inspiring us to talk about it before, so that people will start praying. దయగల తండ్రి నీకే స్తోత్రం. సునామీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ యేసు నామంలో మహామహిమార్థం యేసు ప్రభువే ఆ స్థలంలో తిరుగాడి, దూతలు తిరుగాడి, మరియ తల్లి తిరుగాడి ఆ స్థలమందటిలో దేవుడు కనికరించునుగాక. పాపము ద్వారా గాని, శాపము ద్వారా గాని, సాతాను ద్వారా గాని ఇలాంటి బంధకాలు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఏ కుటుంబంలో ఉన్నా మహామహిమార్థం జీవించిన ఇగ్నేషియస్ గారు మంట, ఆ మంట అగ్ని జ్వాలలాగా ఆయన పేరుకు తగిన విధంగా జీవించాడు. ఆ అగ్ని మాలో పనిచేసిన సైతాన్ని కాల్చివేయునుగాక, శుద్ధీకరించునుగాక, మహా 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 అద్భుత కార్యములు జరిగించునుగాక. భక్తితో పాడుదాం.
దేవుని మహిమార్థం పునీత ఇన్నాసివలే నేను కూడా జీవించుటకై తపిస్తున్నా. దేవుని మహిమార్థం పునీత ఇన్నాసివలే నేను కూడా జీవించుటకై తపిస్తున్నా. నాలోని దేవుని వెలుగు మనుషులెదుట ప్రకాశించుటకై, నాలోని దేవుని వెలుగు మనుషులెదుట ప్రకాశించుటకై, నా జీవిత ధ్యేయముగా ముందుకు సాగుతున్నాను. నా జీవిత ధ్యేయముగా ముందుకు సాగుతున్నాను. పునీత ఇన్నాసివారా నా కోసం ప్రార్థించండి. మహిమార్థము మేము కూడా జీవించుటకై ప్రార్థించండి. త్వరలోని దేవుని మహిమ మీ మీదకి వచ్చి అది సాక్ష్యం చెప్పే స్థాయికి మీరు లేపబడాలని ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తితో ప్రార్థిస్తాం. రేపటి దిన మొదటి శుక్రవారం, మొదటి రోజు మొదటి శుక్రవారం రావడం, దైవ సన్నిధిలో గడపండి, ప్రభు సన్నిధిలో వాక్యాన్ని వినండి, బలపడండి. టుమారో బీయింగ్ ద ఫస్ట్ డే అండ్ ఫస్ట్ ఫ్రైడే టు ఐ థింక్ లాస్ట్ మంత్ ఆల్సో ఇట్ హ్యాపన్ టు బి లైక్ దాట్. దేవుడు మొదటి రోజు నుండే మనలను దీవించడానికి యేసు తిరుహృదయం దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాబోయే నెల అంటే రేపటి నుండి ప్రారంభమయ్యే నెలలో 2 ఉడకాలు ఉన్నాయి. 2 కూడా మన బంధకం నుండి బయటపడటానికి, స్వేచ్ఛ పొందటానికి, స్వతంత్రులుగా జీవించడానికి, బంధకాలు తెగిపోవటానికి, కొలుసులు తెగిపోవటానికి దేవుడిచ్చే గొప్ప వరప్రసాదం 2 ఉడకాలు. ఒకటి ఇంగ్లీష్లో, రెండవది తెలుగులో. In order to break the bondages and relive a life of freedom, as also our country is going to celebrate the Freedom Day, Independence Day. So 2 ఉడకాలు, ఇంగ్లీష్ 6th ఈవినింగ్ టు 9th ఆఫ్టర్నూన్, అండ్ తెలుగులో 18 సాయంత్రం నుంచి 22 సాయంత్రం వరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 9వ తారీఖున 2వ ఆదివారం ఆగస్టు 9 ఉదయం నుండి సాయంత్రం వరకు నల్గొండ మేత్రాశ్రమంలో కథీడ్రల్ చర్చ్లో ఒక రోజంతా యేసుతో ఒక రోజు గడపబోతున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. తరువాత మర్నాడే ఇక్కడ, అది శనివారం, 2వ శనివారం, 2వ ఆదివారం ఇక్కడ యేసుతో ఒక రోజు అనే కార్యక్రమాన్ని ఇప్పుడు స్టార్ట్ చేశాం. అది యువకులకు, 1 day with Jesus for the youth. He is on 2nd Sunday, that is on 10th. పోయిన నెలలో, 1 నెల లోపలే ఇది జరగాలి ప్రవచనం అని పలికినది జరిగిందంట. చాలామంది మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యాలు కూడా యువకులు వినిపిస్తారు. ఎక్కడ?
అర్నాల్డ్ భవన్ కింద ఉన్నటువంటి సెల్లార్లో, కొత్త బిల్డింగ్ కింద ఉన్న సెల్లార్లో యువతి యువకులకు ప్రతి 2వ ఆదివారం ప్రవచనపూర్వకమైన వాక్యం చదువుతున్నాం. ఆల్రెడీ జరిగిందంట. ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్రవచనం ఉంటుంది. దాన్ని మీరు మీ పిల్లలు అనగా యువతి యువకులు వినటానికి మీ యువతి యువకులందరినీ పంపండి. Last second Saturday in the month of July, there was a prophetic message. Every month there is a prophetic message, and already people have got job and many miracles have happened within 1 month. So this month also will have a prophetic message that is on 10th of August, and that will be in the new building, Arnald Bhavan, down there in the cellar. Come and be blessed. Many people will testify that day. బట్ నుంచి గుర్తించుకోండి, ప్రతి 2వ ఆదివారం యువతి యువకులకు ఆ స్థలంలో ప్రవచనపూర్వకమైనటువంటి వాళ్ళకి బంగారు భవిష్యత్తును లభించే గొప్ప వరప్రసాదం కలిగించే వాక్య పరిచర్యలు ప్రవచనలు జరుగుతున్నాయి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, 29, 30, 31 ఆ 3 రోజులు కూడా పగలంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం బెల్లారిలో, కర్ణాటకలో మన తెలుగు ప్రజలు చాలామంది ఉన్నారంట. అక్కడికి వచ్చి వాక్య పరిచయలు జరిపిస్తున్నాం. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. 29, 30, 31 the whole day we have the program in the Our Lady of Good Health Shrine in Bellary, Karnataka. Please convey this message to all the people and be blessed. ఇప్పుడు మనం చివరిగా ఈ గొప్ప పునీతుని చరిత్రను చదివి ధ్యానిస్తూ ఆశతో ముగిస్తాం. ఆయన ఈ మోకాలు ఇరిగి అలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెస్ట్ తీసుకునే టైంలో కాలక్షేపముకై ఆయన ఏం చేశాడంటే, ఏదైనా పుస్తకాలు తీసుకురండి చదువుతాను అనుకున్నారు. కానీ దేవుడు చూడండి, ఆ టైంలోనే అక్కడ ఉన్న నర్సెస్ ఆయనకి వేరే పుస్తకాలు దొరకలేదు. కావున పునీతులందరి గాథలు, క్రీస్తునాథుని అనుచరణ అనే రెండింటిని అందిస్తారు. అవి రెండింటిని చదువుతుంటే, ప్రత్యేకంగా పునీతుల ఆ పుస్తకాన్ని చదువుతుంటే, గాథలు చదువుతుంటే ఆయన ఇలా చెప్తున్నాడు చూడండి. వీరంతా పునీతులు కాగలిగినప్పుడు నేనెందుకు కాకూడదు? ఈ పునీతులు అంతంత మహత్కర కార్యములు చేయగలిగిన అప్పుడు నేనెందుకు చేయకూడదు? అత్యంత మహత్కర కార్యములు ఈ పునీతులు చేసినప్పుడు నేనెందుకు చేయకూడదు? Why can't I become a saint? Why can't I do the great thing what they did? ఈ ఆశ మీలో ఉంటే మీరు అడగండి ఈరోజు, దేవా, ఈరోజు వరకు నేను ఏదో ఒక నామమాత్ర క్రైస్తవుడిగా జీవించాను కాదు ప్రభా, నేను కూడా మహత్కర కార్యములు చేయటానికి పుట్టాను ప్రభా. ఎలా సాధించాడంటే అది అంత ఈజీ కాదు. ఎక్కడెక్కడ వెళ్ళాడప్పుడు చదువుతాను చూడండి. 3 చోట్లకు వెళ్ళాడు. ఒకటి మరియమాత పుణ్యకేంద్రం దర్శించటానికి 1200 మీటర్లు ఎత్తుగా ఉన్న కొండ పైకి వెళ్ళి ఆ తల్లి పాదము చెంద వ్రాలి ఆమె పాదాల దగ్గర తాను వాడిన ఖడ్గాన్ని కానుకగా అర్పించాడంట. He went to 3 places to receive this grace. It's not easy, that's why you have to make a retreat. వడకానికి రావాలి. ఆయన ఇన్ని చోట్లకు వెళ్ళాడు. ఖడ్గాని కానుకగా మరియ తల్లి పాదం కింద అర్పించాడు. He went to a pilgrimage place dedicated to Mama Mary. At her feet he offered the sword which he was using for the army. ఆ రోజు నుండి, ఆ గడియ నుండి ఆయన తన జీవితంలో బయటికి వచ్చిన వెంటనే తాను ధరించినటువంటి అందమైన వస్త్రాన్ని అక్కడ కూర్చున్న భిక్షకునికి దానముగా ఇచ్చేశాడంట. The wonderful dress, beautiful dress that he was wearing, he gave it to the beggar who was there. ఈ లోకానికి దాని వ్యామోహాలకు త్యజించినప్పుడు చిగన్నముగా ఒక పొడవట్టి నిలువట్టి అంగిని, చేతిలో కర్రను, ఇక తన జీవితంను శ్రమిస్తూ బాధలను భరిస్తూ నిరుపేదగా జీవిస్తానని నిర్ణయించుకున్నాడంట. His dress changed and his life, whole thing has changed. He said, Lord, from now on, whatever happens to me, I will be humble to listen to you. That's first place. రెండవది, మండ్రెసా అని ఒక అడవిలో ఉన్న గుహలోకలికి వెళ్ళి సలువ స్వరూపం అందు ప్రశ్నించుకొని ఏకాంత ధ్యానముతో మునిగిపోయేవాడంట. కట్టోర ఉపవాసం, కొరడాలతో తన్ను తాను కొట్టుకోవడం, ఇలాంటిది అంతా చేసి ప్రార్థనతో గడిపి మౌనంగా జీవించినప్పుడు ఆయన రాసినదే స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆధ్యాత్మిక అభ్యాసాలు.
ఇది ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది 40 రోజులు వడకం కోసం వాడుకుంటున్నారు. దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ బుక్, స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, 40 days retreats లైక్ దాట్ పీపుల్ హ్యావ్. మీరు కూడా మండ్రసా అని అప్పుడు బ్రదర్ వచ్చినప్పుడు చెప్పాడు మీతో, మీకు గుర్తుంటుంది. తర్వాత ఆయన తన జీవితంలో అదన్నీ చేస్తే కూడా నిస్పృహ, నిరుత్సాహం వచ్చిందంట. మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు జరగకూడని జరిగి నిస్పృహ అంటే డిసప్పాయింట్మెంట్ హ్యాపన్, కానీ వదలలేదంట. మళ్ళీ ఏం చేశాడు? ఆ నిరుత్సాహం పోగొట్టుకొని 3వ స్థలంకి వెళ్ళాడు. అదే యేసు ప్రభు జన్మించి మరణించిన పాలస్తీనా దేశంకు వెళ్ళి అక్కడ మరణించినటువంటి కల్వారి కొండపై తాను అధికంగా ప్రార్థిస్తూ అక్కడే చాలా కాలం గడిపాడంట. 3rd place where he went was, first place was Mama Mary's shrine, second place was in a cave called Mandrasa where he wrote that book I said, and the 3rd place he went to Calvary, spent a lot of time there. ఆయన అక్కడ గడిపి తర్వాత యేసు మహిమతో మోక్షారాగణమైన ఒలివ కొండకు దర్శించి తృప్తిగా తిరిగి స్వదేశం స్పెయిన్ చేరుకున్నాడు. ఒక వ్యక్తి పునీతులు కావాలంటే ఎన్ని త్యాగం చేయాలో, ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేయాలో ఒకసారి ఊహించుకోండి. మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవా, మొత్తం ఈ కేంద్రంకి ఎంతోమంది ఎన్నో కిలోమీటర్ ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న వడకాలు ఇలాగే ప్రజలను మలచాలయ్యా, మార్చాలయ్యా. ఈ ప్రాంతం మొత్తం మారిపోవాలి ప్రభా, నెక్స్ట్ లెవెల్కి చేరాలయ్యా. పనిచేసిన గురువులను, కన్యాశ్రీ ఇన్మేట్స్ అందరినీ ఆ గొప్ప పునీతుని యొక్క ఆ అగ్ని మంట మాలో మండుతున్నట్టు దయచేయమని అలాగే మీరు కూడా అడగండి. దేవా, ఇంత త్యాగం చేస్తే ఒక వ్యక్తి పునీతుడయ్యాడా? మీరు ఉన్న స్థలంలోనే మిమ్మల్ని పునీతులుగా చేయుటకు ఈ పునీతుడు ఇప్పుడు దిగి వస్తున్నాడు. దేవా, నేను గెలిచానయ్యా, ఈ బిడ్డలు ఓడిపోతున్నారయ్యా, ఓటమికి గురి చేసిన సైతాన్ని బంధించమయ్యా అని మన కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇన్ని మంది పునీతుల గురించి ఇలాంటి పుస్తకాలలో రాయబడి ఉన్నాయి. దయచేసి మీరు కూడా చదువుకోండి. క్రీస్తు జ్యోతులు మన పునీతులు. దే ఆర్ ద లైట్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ ద సెయింట్స్ గాడ్ హెస్ గివెన్. ఇది ఏ చర్చిలో లేదండి, కేవలం క్యాథలిక్ చర్చిలో ఇంతమంది పునీతులు. మనం ఒంటరిగా ఉండకూడదు. నక్షత్రంలాగా దేవుడు ఆకాశంలో ఉంచినటువంటి పుణ్య పురుషులు, స్త్రీలు భక్తితో పాడి దేవా, ఈ ప్రార్థన ద్వారా ఈ బిడ్డలు ఎదురు చూస్తున్న కార్యములన్నీ జరుగునుగాక. ఫాదర్ గారు ఇట్లా అన్నారు, ఆ రోజు జరిగింది మా ఇంటిలోని, సాక్ష్యాలు చెప్పే దినములు వచ్చునుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఈ తమిళం పాట తమిళంలో కూడా చివరిగా పాడి తుదిస్తాం. నాలాంటి నరులు పోనీతులగునట్లు మగద్గర కార్యములు చేసినట్లు, నాలాంటి నరులు పోనీతులగునట్లు మహత్కర కార్యములు చేసినట్లు, నేనెందుకు కాకూడదని పోనీత ఇన్నాసి వారి వలె, నేనెందుకు కాకూడదని పోనీత ఇన్నాసి వారి వలె, ఆశతోనే జీవిస్తున్నా నెరవేర్చు నా ప్రభువా, ఆశతోనే జీవిస్తున్నా నెరవేర్చు నా ప్రభువా, அழைத்தவரே அழைத்தவரே என் ஊழியத்தின் ఆధారమే, పిలచిన వాడా నన్ను పిలచిన దేవా, నా పరిచర్యకు మా జీవితానికి 31 రోజులుగా నడిపించిన నీవే, ఆగస్టు నెలలో కూడా ఆధారం నీవేనయ్యా. అనేక మేలులు పొందుకున్న 31 రోజులు నూతన నెల స్టార్ట్ కాబోతుంది. భయం ఏదైనా ఉంటే భయపడవద్దు. దేవుడు ఇప్పుడు పాడిన పాట ద్వారా మహామహిమ మీ ఇంటికి వచ్చేటట్టు దీవించమని నెల మొత్తాన్ని దేవునికి అర్పించుకుంటూ అనేక ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఒకవైపు ఇంగ్లీష్ వడకం, వెంటనే పరంగిపురం సిస్టర్లు వడకం, తర్వాత తెలుగు వడకం, తర్వాత బెల్లారిలో వడకాలు.
సో మధ్యలో నల్గొండాలు ఇలా రోజు రెస్ట్ లేకుండా నడుస్తుంది. ప్రభుని ప్రార్థించండి. ప్రభువే మాకు ఆరోగ్యం ఇచ్చి నడిపించాలని, మంచి ఆరోగ్యం ఈ రోజులలో దయచేసి దేవుడు ఎవరెవరైతే ఈ రోజులలో చెకప్ కోసం వెళుతున్నారో మంచి రిపోర్ట్స్ దయచేసి ప్రజలను ప్రభు దీవించి వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునీత ఇన్నాసి వారి వలె మారాలని ఆశించే ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మహామహిమ మా ఇంటికి రావాలని వేచి ఉన్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిరుత్సాహంలో ఉన్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మాత్రం నిలబడిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా తెరవెనుక పనిచేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా గొప్ప సాక్ష్యాలు చెప్పిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలన్నింటిలో పాల్గొన్న భక్తులందరి మీదను వాళ్ళ విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఇలాంటి ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేసి సెంటర్ ని సపోర్ట్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సునామీలో మరి భూకంపంలో చిక్కుకొని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాలన్నిటి మీదను ప్రజల మీదను దయగా ఉండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. సిస్టర్ ప్రీతి మేరీ, వందన ఫ్రాన్సిస్, ఈ ఇద్దరు సిస్టర్స్ ఎక్కడైతే అన్యాయంగా వాళ్ళు పోరాడుతున్నారో ఆ ప్రదేశంలోనూ దేవుడు కనికరించి దేవుడే న్యాయాధిపతిగా ఉండి ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ వారికి మంచి మనసును దయచేసి సేవ చేయటానికి రాష్ట్రం వదిలి రాష్ట్రం వెళ్ళినటువంటి బిడ్డలకు దేవుడు అక్కడి నుంచి పోరాడి దేవుడే యుద్ధం చేసి దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు పనిచేసిన పాస్టర్లు, గురువులు, కన్యాస్త్రులు అందరినీ ప్రభుని కర్పించి భక్తితో ప్రార్థిస్తాం. మరొకసారి జెస్యూట్ ప్రీస్, ఆల్ ఆఫ్ యూ బ్రదర్స్ అండ్ దోస్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ దేర్, ఆల్ ఆఫ్ యూ విష్ యూ హ్యాపీ ఫీస్ట్ టుడే. నేను కూడా జెస్యూట్ ప్రాడక్టే. మీ పునీతుడు చిరఛేదనం చేయబడినటువంటి స్థలం నుండి పుట్టి పెరిగి నన్ను బాగా ట్రైనింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్స్. వాళ్ళు కొంతమంది ఫాదర్లు పరలోకంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి చూస్తుంటారు. ఈ చిన్న బాబు, నేను చాలా పొట్టిగా ఉండేది అప్పుడు, ఆ బాబు ఇప్పుడు గురువు అయ్యాడు కదా అని ఆ గురువులందరికీ కూడా శ్రద్ధాంజలిని అర్పిస్తూ ఉన్నాను. వాళ్ళ ఆత్మ పరలోకం చేరి యేసు సభ గురువులు చనిపోయిన వారు మా ఊర్లో పనిచేసిన అందరినీ దేవుడు దీవించమని కూడా ప్రార్థించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మహామహిమార్థమై దేవుని మహిమ కోసమే జీవించి ఈరోజు అతి పెద్ద సంఖ్యలో సమస్తను యేసు సభ గురువులను వ్యాపించినటువంటి పునీతుని పండుగ ద్వారా మీరు అధికంగా ఆశీర్వదించబడినటువంటి విధంగా దీవించి పితాపుత్ర పరిశుద్ధాత్మ మిమ్మలను ఈ పునీతుని ద్వారా దీవించునుగాక. May this great saint of St. Ignatius of Loyola, who went through a great change and brought a great change in the Catholic Church,
defended the Catholic Church. May He defend you, pray for you, make you to receive glory after greater glory in the name of the Father, and of the Son, and of the Holy Spirit. నా పరిచర్యకు ఆధారమా, నన్ను పిలచిన దైవమా, పునీతైన రిసివారా, మా కోసం ప్రార్థించండి. హ్యాపీ ఫీస్ట్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.